ఓకే. అందరికీ హాయ్ అండి. ఈరోజు మనం డిసీజెస్ అనే టాపిక్ గురించి తెలుసుకుందాం వొకాబులరీలో. ఓకేనా? డిసీజెస్ జనరల్‌గా డిసీజ్ అంటేనేమో వ్యాధి, డిసీజెస్ అంటే వ్యాధులు. ఓకేనా? సరే ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. డిసీజ్ స్పెల్లింగ్ ఏంటండి? డిఐఎస్ఈఏఎస్ఈ డిసీజ్. మరి డిసీజెస్ స్పెల్లింగ్ ఏంటి? జస్ట్ ఇక్కడ లాస్ట్‌లో మనం ఎస్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి స్పెల్లింగ్ చూద్దాం డిసీజెస్‌ది కూడా. ఓకేనా? డిసీజ్ అంటేనేమో వ్యాధి, డిసీజెస్ అంటేనేమో వ్యాధులు. ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి. ఓకేనా? సరే ఇప్పుడు డిసీజెస్ స్పెల్లింగ్ చూద్దాం ఒకసారి. డిఐఎస్ఈఏఎస్ఈఎస్ డిసీజెస్. ఓకేనా? రైట్. ఇది టాపిక్. సరే. ఇప్పుడు ఈ టాపిక్‌లో ఉన్న వాటి గురించి మనం నేర్చుకుందాం. సరేనా? ఓకే. హెడేక్ హెచ్ఈఏడి హెడ్ ఏక్ ఏసిహెచ్ఈ హెడేక్ అంటే తలనొప్పి. ఇయర్ ఏక్ ఈఏఆర్ ఇయర్ ఏక్ ఏసిహెచ్ఈ ఏక్ అంటే చెవి నొప్పి. ఇక్కడ పెయిన్ అని కూడా వాడుకోవచ్చు దీనికి. పిఏఐఎన్ పెయిన్ కూడా వాడుకోవచ్చు. ఓకేనా? సరే. టూత్ ఏక్ టీఓఓటిహెచ్ టూత్ ఏక్ ఏసిఈ ఏక్ టూత్ ఏక్ అంటే పంటి నొప్పి. ఓకేనా? స్టమక్ ఏక్ ఎస్టీఓఎంఏసిహెచ్ స్టమక్ ఏక్ ఏసిహెచ్ఈ ఏక్ స్టమక్ ఏక్ అంటే కడుపు నొప్పి. లేదా స్టమక్ పెయిన్ అని కూడా వాడుతుంటాం మనం. పెయిన్ పిఏఐఎన్ ఇక్కడ వాడుకోవచ్చు పెయిన్ అనేది కూడా. ఓకేనా? నెక్స్ట్ బ్యాక్ ఏక్ బిఏసికే బ్యాక్ ఏక్ ఏసిహెచ్ఈ ఏక్ బ్యాక్ ఏక్ అంటే వెన్ను నొప్పి. ఇక్కడ బ్యాక్ పెయిన్ అని కూడా వాడచ్చు. పిఏఐఎన్ పెయిన్. ఓకేనా? నో ప్రాబ్లం. దట్ ఈస్ నాట్ ఏ ఇష్యూ. సరే. నెక్స్ట్ చూద్దాం. ఐసోర్ ఈవైఈ ఐ సోర్ ఎస్ఓఆర్ఈ సోర్ ఐసోర్ అంటే కండ్ల కలక. ఓకేనా? మనకు రీసెంట్గా చాలామందికి వచ్చింది అది. ఒకప్పుడైతే చాలా ట్రెండ్ అయింది కరోనా లాగా. అంటే ఇట్లా కరోనా ఏ విధంగా మొత్తం మనకు స్ప్రెడ్ అయ్యి అది ట్రెండ్ అయిందో కండ్ల కలక కూడా ఆ విధంగా వచ్చిందనమాట. ఓకేనా? ఐసోర్ అంటారు దాన్ని. ఈవైఈ ఐ ఎస్ఓఆర్ఈ సోర్ ఐసోర్ అంటే కండ్ల కలక. నెక్స్ట్ క్యాటరాక్ట్ సిఏ. ఓకేనా? క్యాటరాక్ట్ సిఏ టిఏఆర్ఏసిటి క్యాటరాక్ట్ సిఏ టిఏఆర్ఏసిటి క్యాటరాక్ట్ అంటే కంటి శుక్లం. ఓకేనా? కంటి శుక్లం. ఓకేనా? సరే. గిడ్డినెస్ జిఐడిడిఐఎన్ఈఎస్ఎస్ గిడ్డినెస్ అంటే తల తిరుగుట. గిడ్డినెస్ మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నాను చూడండి. జిఐడిడిఐఎన్ఈఎస్ఎస్ గిడ్డినెస్ అంటే తల తిరుగుట. కొంచెం తల తిరుగుతున్నట్లుగా ఉంది అంటుంటాం చూసారా? దాన్నే మనం గిడ్డినెస్ అని పలుకుతుంటాం. ఓకేనా? అంటే ఏంటి? తల తిరుగుట అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ ఫిట్స్ ఎఫ్ఐటిఎస్ ఫిట్స్ అంటే ఏంటి? మూర్ఛ వ్యాధి. ఓకేనా? కొందరు ఉన్నట్టుగా ఉండి హఠాత్తుగా ఇలా ఫిట్స్ వస్తుందన్నమాట. ఇక వాళ్ళు అప్పుడు మన కాన్షియస్లో ఉండరు. మొత్తం వేరే ఉంటుంది అంతా. అది చాలా డిఫరెంట్ పాపం. చాలా అది డేంజర్ అని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ డాండ్రఫ్ డిఏఎన్ డిఆర్యుఎఫ్ఎఫ్ డాండ్రఫ్. ఓకేనా? డాండ్రఫ్ అంటే ఏం లేదండి, చుండ్రు అంటారు చూసారా? అది చుండ్రు. డాండ్రఫ్ అనే అంటే చుండ్రు అని అర్థం. ఓకేనా? నెక్స్ట్ బ్లైండ్ బిఎల్ఐఎన్డి బ్లైండ్. ఓకేనా? అంటే అంధుడు లేదా అంధురాలు. మరి బ్లైండ్నెస్ బిఎల్ఐఎన్డి ఎన్ఈఎస్ఎస్ బ్లైండ్నెస్ అంటే అంధత్వం. ఓకేనా? సరే. డెఫ్ డిఈఏఎఫ్ డెఫ్ అంటే చెవిటితనం. చెవులు వినిపించకుండా ఉంటారు చూసారా? వీళ్ళైతే చాలా ఇబ్బంది పడుతుంటారు చెప్పాలంటే. ఎవరన్నా పాపం కొందరు తిడతారు వాళ్ళకి వినిపించదు. మస్తు బాగా అనిపిస్తుంది. సరేనా? డెఫ్ డిఈఏఎఫ్ డెఫ్ అంటే చెవిటితనం. ఓకేనా? నెక్స్ట్ డమ్ డియుఎంబి డమ్. ఓకేనా? ఇక్కడ బి అనేది సైలెంట్ వర్డ్ అండి. అది సైలెంట్ లెటర్, సారీ సైలెంట్ లెటర్. డియుఎంబి డంబ్ అంటే ఏంటి? మూగా, మాటలు రావు కొందరికి. ఓకేనా? నెక్స్ట్ జాండీస్ జాండీస్ జేఏయుఎన్డిఐసిఈ జాండీస్ అంటే కామర్లు. పచ్చ కామర్లు, తెల్ల కామర్లు అనుకుంటా అంటారు చూసినారా? వాటిని మనం ఏమంటాం? జాండీస్ జేఏయుఎన్డిఐసిఈ జాండీస్. ఓకేనా? అంటే కామర్లు. నెక్స్ట్ లాంగ్ సైట్ ఎల్ఓఎన్జి లాంగ్ సైట్ ఎస్ఐజిహెచ్టి సైట్ అంటే దూరదృష్టి. ఓకేనా? లాంగ్ సైట్ ఎల్ఓఎన్జి లాంగ్ సైట్ ఎస్ఐజిహెచ్టి సైట్ అంటే దూరదృష్టి. నెక్స్ట్ షార్ట్ షార్ట్ సైట్. ఓకేనా? ఎస్హెచ్ఓఆర్టి షార్ట్ సైట్ ఎస్ఐజిహెచ్టి సైట్ అంటే దగ్గరి చూపు అని అర్థం. ఓకేనా? కొందరికి ఏంటంటే కొన్ని దగ్గరలో ఉన్న వాటిని మాత్రమే చూడగలుగుతారు, ఇంకా దూరంలో ఉన్న వాటిని చూడలేరు. ఓకేనా? దాన్ని షార్ట్ సైట్ అంటారు. షార్ట్ సైట్ ఎస్హెచ్ఓఆర్టి షార్ట్
సైట్, ఎస్ఐజిహెచ్టి సైట్, ఓకేనా, అంటే దగ్గరి చూపు. నెక్స్ట్ హిక్కప్స్, హిక్కప్స్ HICCOUGH. హిక్కప్స్ అంటే ఏంటండి? ఎక్కిళ్ళు. మీకు ఒకటి చెప్పాలి ఏంటంటే, చాలామంది ఇట్లాంటి హికప్స్ అంటే ఎక్కిళ్ళొచ్చినప్పుడు మనల్ని ఎవరైనా గుర్తు చేసుకుంటే వస్తాయి అంటుంటారు కదా! అంటే ఎందుకు అంటున్నానంటే, బేసిక్‌గా ఇదైతే నేను నమ్మను. లేదండి. నన్నడిగితే ఏంటంటే, మనకు రైస్ కొన్నిసార్లు డైజెస్ట్ కాకుండా ఉన్నప్పుడు, ఇలాంటిది పైనకొచ్చినప్పుడు అది అలా అవుతుంటాయని నేనైతే ఎక్కువ నమ్ముతుంటాను. ఎందుకంటే నేను 'టైమ్స్ ఆఫ్ ఇండియా', 'బ్రిటానికా' వెబ్‌సైట్‌లో ఇలాంటి వాటి గురించి ఎన్నో ఆర్టికల్స్ చూసాను. అక్కడ ఎక్కడ కూడా వాళ్ళు అది మెన్షన్ చేయలేరసలు. సరే ఇక ఎల్డర్స్ అని అది ఓకే. అది అలాగే ఉండిపోయింది. ఓకేనా? సరే ఉండనిలే గాని చెప్తున్నానంతే. హ్మ్. సరే. హిక్కప్స్ ఓకేనా? స్పెల్లింగ్ మళ్ళోసారి చెప్తాను గుర్తుపెట్టుకోండి. HICCOUGH. హిక్కప్స్. హిక్కప్స్ అంటే ఎక్కిళ్ళు అంటుంటాం. ఓకేనా? నెక్స్ట్ యాన్. YAWN. యాన్ అంటే ఆవలింత అంటుంటాం. ఓకేనా? దాన్నే ఆవలింత అంటుంటారు. యాన్. YAWN. సారీ. నేను ఆటోమేటిక్‌గా ఇంగ్లీష్‌లోనే వెళ్తున్నా వల్ల ఆవలింత అంటుంటారు. ఓకేనా? యాన్. YAWN. ఆవలింత. ఓకేనా? నెక్స్ట్ స్నీజ్. SNEEZE. స్నీజ్ అంటే ఏంటో తెలుసా? తుమ్ము. మనకి ఇట్లా గట్టిగా వస్తుంటుంది చూసారా? దాన్నే అంటుంటాం స్నీజ్. ఓకేనా? స్నీజ్. స్నీజ్ అంటే ఇంకోటి అని ఇట్లా మనం చీమి అంటారు చూసారా? దాన్ని కూడా స్నీజే అంటారు. ఓకేనా? స్నీజ్. ఓకే. ఇలా ఎందుకు చెప్తున్నానంటే మనకు బాగా గుర్తుంటుంది. ఎగ్జాంపుల్ ఏదైనా చేస్తూ ప్రాక్టికల్‌గా చూడాలి ఏదైనా సరే. ఓకేనా? కొన్నిటిని చూపించలేము. ఇప్పుడు ఒక డిసీజ్ చెప్పాను. అది నాకు లేదు. మనం ఎట్లా చేయాలి? ఓకే. అది లేనిది కాబట్టి మనం చెప్తున్నాం, వదిలేస్తున్నాం. ఉన్న వాటిని మనం చేయగలిగిన వాటిని చేసి చూపించాలి ఏదైనా సరే. ఓకేనా? ఓకే. సరే నెక్స్ట్ చూద్దాం. కోల్డ్. కోల్డ్ అంటే జలుబు. ఓకేనా? కోల్డ్ అంటే జలుబు. COLD. కోల్డ్ అంటే జలుబు. ఓకేనా? స్నీజ్ అంటేనేమో తుమ్ము. అలాగే మనం ఇట్లా చీమిడి అంటుంటారు చూసారా? దాన్ని కూడా స్నీజ్ అంటుంటారు. కానీ స్నీజ్ అంటే తుమ్మే చెప్పాలంటే. ఓకేనా? ఓకే. కానీ దాన్ని కూడా అంటుంటాం. ఎందుకంటే మనం తుమ్మినప్పుడు కూడా అట్లా వస్తుంటది కదా! అందుకే అలా అంటారు గానీ స్నీజ్ అంటే జనరల్‌గా అయితే తుమ్ము అంతే. SNEEZE. స్నీజ్. SNEEZE. స్నీజ్. ఓకేనా? అంటే తుమ్ము. నెక్స్ట్ కోల్డ్. COLD. కోల్డ్ అంటే జలుబు. ఇక కంటిన్యూయస్‌లీ వస్తూనే ఉంటదది. ఓకేనా? అది అట్‌లీస్ట్ ఒక 1 వీక్ ఉంటది. ఒక 3 డేస్ అయితే ఎక్కువ ఉంటది. తర్వాత కొంచెం కొంచెం అది తగ్గుతూ ఉంటది అంతే. ఓకేనా? స్నీజ్ అండ్ కోల్డ్. ఇక్కడ డిఫరెన్స్ ఉంది కదా! మీకు అర్థమవుతుంది కదా! కోల్డ్ అంటే జలుబు. ఓకేనా? హ్మ్. నెక్స్ట్ కోల్డ్ ఫీవర్. COLD. కోల్డ్ ఫీవర్. FEVER. కోల్డ్ ఫీవర్ అంటే చలి జ్వరం. ఓకేనా? కోల్డ్ ఫీవర్. COLD. కోల్డ్ ఫీవర్. FEVER. మొత్తం కలిపితే ఏమవుతుంది? కోల్డ్ ఫీవర్ అంటే చలి జ్వరం. ఓకేనా? చలి జ్వరం. ఇట్లా వణుకుతూ వస్తుంటుంది కదా! అలా దాన్ని చలి జ్వరం అంటుంటాం. జనరల్‌గా ఫీవర్ అంటే జ్వరం. FEVER. ఫీవర్ అంటే జ్వరం. దట్స్ ఇట్ అంతే. ఓకేనా? నెక్స్ట్ మమ్స్. MUM. గుర్తుపెట్టుకోండి. MUMPS. మమ్స్ అంటే గవద బిళ్ళలు అంటుంటారు చూసారా? ఇది ఏంటంటే నాకు చిన్నప్పుడు ఉండేటిది. ఈ ప్రాబ్లమ్ ఉండేటిది. ఇప్పుడు రావట్లేదులే గానీ ఏదైనా ఎక్కువ స్వీట్ తీసుకున్నాం అనుకోండి ఇట్లా కింద వస్తుంటది ఇక్కడ. అది మళ్ళీ దానికి కొంచెం ఇట్లా వేరే అది ట్రీట్మెంట్ లాగా ఉంటది. కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటది. అప్పుడు అన్నం తినరాదు సరిగ్గా. ఓకేనా? మమ్స్. MUMPS. మమ్స్ అంటే గవద బిళ్ళలండి. ఓకేనా? స్వీట్ ఎక్కువ తింటే వస్తూ ఉంటది. ఇప్పుడు రావట్లేదు నాకైతే అది. మరి ఏమనిపించిందో మరి ఎందుకు ఇక అద్దులే అని అది పోయిందో ఏమో కానీ ఇప్పుడైతే అలాంటి ప్రాబ్లం ఏం లేదు. చిన్నప్పుడు చాలా వచ్చేటివి. కానీ నాకేమో స్వీట్ ఇష్టం ఉండేది. ఇప్పుడు స్వీట్‌ని వదిలేసినాలే గానీ సరే. నెక్స్ట్ వొమిటింగ్. ఓకేనా? VOMITING. వొమిటింగ్ అంటే వాంతులండి. ఓకేనా? వొమిటింగ్. VOMITING. వొమిటింగ్ అంటే వాంతులు. ఓకేనా? నెక్స్ట్ టీబీ. దీన్నే మనం షార్ట్‌కట్‌లో టీబీ అంటుంటారు. బేసిక్‌గా చాలామంది మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా టీబీ అంటుంటారు. కానీ దీని పూర్తి పేరు ఏంటంటే ట్యూబర్క్యులోసిస్. ఓకేనా? ట్యూబర్క్యులోసిస్. ఓకే. స్పెల్లింగ్ ట్యూబర్క్యులోసిస్ స్పెల్లింగ్ ఏంటంటే TUBER. ఓకేనా? TUBER. ట్యూబర్క్యులోసిస్ అంటే CULOSIS. ఓకేనా? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ట్యూబర్క్యులోసిస్ స్పెల్లింగ్ ట్యూబర్క్యులోసిస్. ట్యూబర్ CULOSIS. ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటిది? ట్యూబర్క్యులోసిస్ అంటే ఏంటిది అంటే మనకు క్షయవ్యాధి. క్షయవ్యాధి అంటుంటారు చూసారా? ఓకేనా? దాన్ని మనం ట్యూబర్క్యులోసిస్ అంటుంటారు. జనరల్‌గా టీబీ అంటారు. సరిపోతుంది అంతే. టీబీ అనండి మీరు. ఓకేనా?
ట్యూబర్క్యులోసిస్ అంతా అవసరం లేదు. టీబీ అంతే, షార్ట్కట్లో టీబీ అని ఉంటుంది ఎక్కడైనా సరే. రిపోర్ట్స్లో అయితే మొత్తం మెన్షన్ చేస్తాడు వాడు, ట్యూబర్క్యులోసిస్ అని మెన్షన్ చేసి టీబీ అని కూడా ఉంటుంది మళ్ళీ, ఓకేనా? అట్లా టీబీ. టీబీ. నెక్స్ట్ 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 ఇంకా చాలా వ్యాధులు ఉంటాయి మనకు, కానీ అంటే సమయానికి అన్ని గుర్తు చేస్తాయని చెప్పలేం. ఓకే, ఓకే. కాన్స్టిపేషన్, ఓకేనా? కాన్స్టిపేషన్, CONSTIPATION, కాన్స్టిపేషన్, ఓకేనా? స్పెల్లింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. CONSTIPATION, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఓకేనా? మలబద్ధకాన్ని కాన్స్టిపేషన్ అంటుంటారు. CONSTIPATION, ఓకేనా? కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం. నెక్స్ట్ మోషన్స్, MOTIONS, ఓకేనా? MOTIONS, మోషన్స్ అంటే విరోచనాలు, ఓకేనా? విరోచనాలను ఏమంటుంటాం మనం? మోషన్స్ అంటుంటాం, ఓకేనా? ఓకే, ఈ ప్రాబ్లం చాలామందికి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎసిడిటీ, ఓకేనా? ACIDITY, ఎసిడిటీ. ఎసిడిటీ అంటే కడుపులో మంటగా ఉంటుంది చూసారా, దాన్ని ఎసిడిటీ అంటుంటారు. ఎసిడిటీ, ACIDITY, ఎసిడిటీ అంటే కడుపులో మంటగా ఉన్నటువంటిది, ఓకేనా? ఓకే, నెక్స్ట్ అబార్షన్, ఓకేనా? అబార్షన్ అంటే గర్భస్రావం అంటుంటారు చూసారా, దాన్ని అబార్షన్ అంటుంటారు, ఓకేనా? ABORTION, అబార్షన్, ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇండైజేషన్, ఓకేనా? ఇండైజేషన్, నిన్న మనం కూడా నేర్చుకున్నాం. అక్కడ ఏంటిది? డైజెస్టివ్ సిస్టమ్ అన్నాం, అంటే అది జీర్ణక్రియ వ్యవస్థ. డైజెషన్ అంటేనేమో జీర్ణం అగుట అని అర్థం, ఓకేనా? జీర్ణం. మరి ఇండైజేషన్ అంటే ఆపోజిట్, ఓకేనా? ఇండైజేషన్ అంటే అజీర్ణం, ఓకేనా? అజీర్ణం, INDIGES, సారీ, INDIGETION, ఓకేనా? ఇండైజేషన్, INDIGETION, ఇండైజేషన్ అంటే ఏంటిది? అజీర్ణం, ఓకేనా? అంటే మనం ఏం తిన్నప్పుడు అది మనకు ఇంకా డైజెషన్ అవ్వదు, అలాగే ఉంటుంది, ఇంకేం కూడా తినాలి అనిపించదు, ఓకేనా? దాన్ని మనం ఏమంటుంటాం? ఇండైజేషన్, ఓకేనా? డైజెషన్ అంటే జీర్ణం, డైజెస్టివ్ సిస్టమ్ అంటే జీర్ణక్రియ వ్యవస్థ, ఓకేనా? మరి డైజెషన్ అంటే జీర్ణం అయ్యేటటువంటిది, ఓకే? డైజెస్టెడ్ అంటే జీర్ణం అయిపోయింది, ఓకేనా? మరి ఇండైజేషన్ అంటే నేను ఒకటి తిన్నాను, ఈరోజు నైట్ తిన్నాను, ఇంకా మార్నింగ్ కూడా అలాగే, అది ఇంకా నాకు ఏం తినాలనిపించట్లేదు, ఓకేనా? అది అలాగే ఉండిపోయింది, అది ఇండైజేషన్, అది ఇంకా నాకు డైజెస్ట్ అవ్వలేదు, నేను ఏం ఇంకా తినలేదు, ఓకేనా? తినలేను కూడా ఇప్పుడు, ఎందుకంటే అది డైజెషన్ కావాలి కదా, ఓకేనా? అలా. ఓకే, ఇండైజేషన్ స్పెల్లింగ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. INDIGETION, ఇండైజేషన్, ఓకేనా? అజీర్ణం. సరే, ర్యాషెస్, RASHES, ర్యాషెస్ అంటే పొక్కులు, పొక్కులు అంటారు చూసారా, దాన్ని ర్యాషెస్ అంటుంటారు. RASHES, ర్యాషెస్ అంటే పొక్కులు అండి, ఓకేనా? నెక్స్ట్ డయాబెటీస్, ఓకేనా? DIABETES, డయాబెటీస్, ఓకేనా? మళ్ళీ స్పెల్లింగ్ చెప్తున్నాను. డయాబెటీస్, DIABETES, డయాబెటీస్ అంటే మధుమేహం, ఓకేనా? మధుమేహం, ఓకేనా? సరే, నెక్స్ట్ హంచ్ బ్యాక్, HUNCH, హంచ్ బ్యాక్ అంటే BACK, బ్యాక్. హంచ్ బ్యాక్ అంటే గూని, ఓకేనా? ఓకే, హంచ్ బ్యాక్ అంటే గూనె అండి. నెక్స్ట్ పెరాలసిస్, పెరాలసిస్, PARALYSIS, పెరాలసిస్. మళ్ళీ ఒకసారి స్పెల్లింగ్ చెప్తున్నానండి. PARALYSIS, పెరాలసిస్ అంటే పక్షవాతం, ఓకేనా? పక్షవాతాన్ని మనం ఏమంటుంటాం? పెరాలసిస్ అంటుంటాం, ఓకేనా? నెక్స్ట్ లెప్రసీ, LEPRO, ఓకేనా? LEPROSY, లెప్రసీ, LEPROSY, లెప్రసీ అంటే కుష్టు వ్యాధి, ఓకేనా? బా. నెక్స్ట్ ఫ్రాక్చర్, ఫ్రాక్చర్, FRACTURE, ఫ్రాక్చర్ అంటే విరిగినటువంటి ఎముకలు కావచ్చు, ఇంకా ఏదైనా ఉంటుంది కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యాక్సిడెంట్ అయిందనుకోండి, ఫ్రాక్చర్ అవుతుంది, ఎందుకంటే ఏదో ఒక బోన్ అంటే ఏదో ఒక ఎముక అనేది విరుగుతుంటుంది కదా, అప్పుడు దాన్ని ఏమంటుంటారు? ఫ్రాక్చర్ అయింది అంటుంటారు, ఓకేనా? ఫ్రాక్చర్ అయింది.
ఏం లేదు చిన్న ఫ్రాక్చర్ అయిపోయింది అంటుంటారు. ఓకేనా? అట్లా. ఫ్రాక్చర్ FRACTURE ఫ్రాక్చర్ అంటే విరిగినటువంటి ఎముకలు అని చెప్పవచ్చు చెప్పాలంటే. ఫ్రాక్చర్ అంటే మొత్తానికైతే ఒక కాలికి కావచ్చు, చేతికి కావచ్చు ఎక్కడో ఒక చోట చాలా వరకు గాయమైపోయింది. అది అక్కడ కొంచెం విరిగినట్టు అయిపోయింది. దాన్నే మనం ఏమంటుంటాం? ఫ్రాక్చర్ అంటుంటాం. చిన్న ఫ్రాక్చర్ అయిపోయింది అంటుంటారు. ఓకేనా? అట్లా. ఫ్రాక్చర్ FRACTURE ఫ్రాక్చర్ FRACTURE ఫ్రాక్చర్. ఓకేనా? నెక్స్ట్ స్ప్రెయిన్ SPRAIN స్ప్రెయిన్ స్ప్రెయిన్ అంటే బెనుకుట. కాలు బెనికింది అంటుంటారు. ఓకేనా? కాలు బెనికింది ఇట్లా ఇట్లా అంటే ఇట్లా అనాలంటారు. బెనికింది అంటున్న తర్వాత ఇట్లా మంచి అవ్వడానికి. ఓకేనా? అట్లా అన్నమాట. అంటే ఫాస్ట్గా బ్లడ్ సర్క్యులేషన్ మళ్ళీ జరగడానికో ఇంకా దేనికో కావచ్చు అట్లా అంటుంటాం. స్ప్రెయిన్ అంటే పెనుకుట. ఓకేనా? పెనుకుట దాన్ని ఏమంటాం మనం? స్ప్రెయిన్ స్ప్రెయిన్ అంటే బెనుకుట. ఓకేనా? విట్లో WHITLOW విట్లో అంటే ఇట్లా గోరు చుట్టూరా అవుతుంది చూసారా? అది నాకు స్పష్టంగా అంటే దాని పేరు ఎంత తెలియదు, నాకు అంత ఐడియా లేదు అది. ఓకేనా? విట్లో అంటే మాత్రం ఇట్లా గోరు చుట్టూ అవుతుంది అది. ఎట్లా చెప్పాలి? సరే నాకైతే దాని పేరు తెలియదండి. ఓకేనా? మ్మ్. అంటే అది ఏంటో తెలుసు కానీ దాన్ని స్పష్టంగా ఏమంటారో నాకైతే అంత ఐడియా లేదు. ఓకేనా? WHITLOW విట్ విట్లో. ఓకేనా? మొత్తం కలిపి రాయాలి విట్లో అనేది. అంటే గోరు చుట్టూ అయితే ఉంటుంది. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇల్నెస్ ఇల్నెస్. ఓకేనా? ఇల్నెస్ అంటే అనారోగ్యం అండి. ILNESS. ఓకేనా? ఇల్నెస్. ఇల్నెస్ అంటే ఏంటండి? అనారోగ్యం. ఓకేనా? ఇల్నెస్. అన్హెల్దీ అన్న కూడా అదే అండి. ఓకేనా? నో ప్రాబ్లం, మీరు ఏదైనా వాడుకోవచ్చు. నెక్స్ట్ స్వెల్లింగ్ ఓకేనా? SWELLING స్పెల్లింగ్ కాదండి, స్పెల్లింగ్ అంటే స్పెల్లింగ్ ఏంటి? SPE వస్తుంది. SPE. ఓకేనా? SPELLING స్పెల్లింగ్ అంటే మనం లెటర్స్ని గురించటం. అది స్పెల్లింగ్, అది వేరు. ఓకేనా? అది మన లాంగ్వేజ్కి సంబంధించింది. ఇది స్వెల్లింగ్. అక్కడ P ఉంది, ఇక్కడ W ఉంది. స్వెల్లింగ్ SWELLING స్వెల్లింగ్ అంటే వాపు. ఓకేనా? వాపు వచ్చింది అంటుంటారు చూసారా? దాన్ని మనం స్వెల్లింగ్ అంటుంటాం. ఓకేనా? స్వెల్లింగ్. నెక్స్ట్ అల్సర్ అల్సర్ అంటే మనం ఎక్కువ పుల్లనటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు మన స్టమక్లో అంటే కడుపులో ఒక ఇట్లా చిన్న పుండులాగా తయారవుతుంది అన్నమాట. ఇంక అప్పటి నుంచి మనకి ఏది తిన్నా కూడా అది సరిగా కొంచెం ఇంత పైనకి వచ్చినట్లు అనిపిస్తుంది, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకేనా? దానికి మనం పిల్స్ అంటే కొన్ని టాబ్లెట్స్ మాత్రలు వాడుతుంటాం, టానిక్స్ వాడుతుంటాం. ఓకేనా? ఇవన్నీ కూడా వాడుతుంటాం తగ్గడానికి. కానీ అది ఎప్పటికి కూడా ఒకసారి అల్సర్ వచ్చిందంటే ఇంకా అది పోదు, ఎప్పటికీ రిపీట్ అవుతూనే ఉంటుంది ప్రాబ్లం అనేది. ఓకేనా? అస్సలు పోదు అంతే. అందుకే ఎక్కువ పుల్లనైనటువంటి పదార్థాలు తినకూడదు చాలా వరకు. తగ్గించాలి. టామరిన్ అంటే చింతపండు లాంటివి ఉంటాయి కదండి, లెమన్ కావచ్చు, ఇలాంటివి కొంచెం తక్కువ తీసుకోవడం అనేది చాలా మంచిది లైఫ్లో. ఓకేనా? షుగర్ అయినా అంటే చక్కెర లాంటి పదార్థాలు కావచ్చు, ఇలాంటి పుల్లనైనటువంటి పదార్థాలు మనం ఇప్పుడు కూడా అంతా తీసుకోకూడదు. ఏదైనా లిమిట్ అంటే లిమిట్లోనే ఉండాలి అంతే. సరే. నెక్స్ట్ వుండ్ అంటే గాయం. ఓకేనా? వుండ్ అంటే గాయం. ఓకేనా? వుండ్ అంటే గాయం. నెక్స్ట్ కార్న్స్ కార్న్స్ అంటే పులిపిరి అంటుంటారు చూసారా? వాటిని కార్న్స్ అంటుంటారు. కార్న్స్. ఓకేనా? నెక్స్ట్ ఇచ్ దురద. ఇప్పుడు చేతిపైన దురద ఉంది ఇట్లా అంటుంటారు. కొన్నిసార్లు మనం దానికి మెడిసిన్ కూడా వాడుతుంటాం. కాలుపైన కావచ్చు. ఇచ్ ఇచ్ అంటే దురద. ఓకేనా? ఓకే. స్మాల్ పాక్స్ పాక్స్. స్మాల్ పాక్స్ అంటే అమ్మవారు అంటుంటారు చూసారా? దాన్ని స్మాల్ పాక్స్ అంటారు. స్మాల్ పాక్స్ అంటే అమ్మవారు. ఓకేనా? నెక్స్ట్ స్కాబీస్ అంటే గజ్జి. ఓకేనా? స్కాబీస్ అంటే గజ్జి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ ఇరిటేషన్ IRRITATION ఇరిటేషన్ IRRI ఇరిటేషన్ అంటే చిరాకు ఇలా ఏ అంటుంటాం. ఓకేనా? దాన్నే ఇరిటేషన్. ఓకేనా? కొన్నిసార్లు మనం ఏదైనా వర్క్లో ఉన్నా కూడా అంటే ఎవరైనా డిస్టర్బ్ చేసినప్పుడు కావచ్చు,
లేదంటే మనం ఏదైనా చేస్తున్నప్పుడు చాలా సార్లు అది సక్సెస్ కాకుండా ఫెయిల్ అవుతూ ఉంటది చూసారా? ఏదైనా కావచ్చు. మనం ఏదైనా రాస్తున్నప్పుడు ఒకటి కరెక్ట్ ఫార్మాట్‌లో రాకపోవడము, సరిగ్గా అర్థం కాకపోవడం, ఇంకా ఇతరుల నుంచి ఏదైనా డిస్టర్బెన్స్ ఇలాంటి కొన్నిసార్లు ఇరిటేట్ అవుతుంటాం మనకు మనం. ఓకేనా? దీన్ని ఇరిటేషన్ IRRITATION ఓకేనా? ఓకే అండి మరి. నేను ఆల్మోస్ట్ నాకు తెలిసినవి మీకు చెప్పేసాను. ఓకేనా? సరే. నెక్స్ట్ క్యాన్సర్. CANCER క్యాన్సర్ ఆటోమేటిక్ గుర్తొచ్చింది లాస్ట్‌లో. క్యాన్సర్ అంటే రాచపుండు అని ఉంటది. కాకపోతే జస్ట్ పుండు అని మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతది. ఇది ఒకసారి వచ్చిందంటే ఇక ఆల్మోస్ట్ పోదన్నమాట అంతే. ఇక లైఫ్ ఆల్మోస్ట్ స్పాయిల్. దట్స్ ఇట్. లైఫ్ క్లోజ్ అయిపోయినట్టే. ఇంక నువ్వెంత మెడిసిన్ వాడినా, ఏది వాడినా అంతే. కొంచెం మెడిసిన్ వాడినప్పటికి రిజల్ట్ ఉంటది తక్కువ. ఒకవేళ కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ 6 మంత్స్ బ్రతికే వాళ్ళు 1 ఇయర్ అలా ఉండాలి, 2 ఇయర్స్ ఉండాలంటే వాళ్ళకి ఒక మంచి ఫ్యామిలీ ఉండాలి. చాలా బాగా అర్థం చేసుకున్న వాళ్ళు ఉండాలి. వాళ్ళని ఎప్పుడు ఏదో ఒక విధంగా మోటివేట్ చేస్తూ నో ప్రాబ్లమ్ ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుందని చెప్పేవాళ్ళు ఉండాలి. కానీ ఇప్పటివరకైతే దీనికి సొల్యూషన్ లేదు. ఓకేనా? ఇంతకెందుకు చెప్తున్నానంటే ఎక్కువ బ్రెడ్ ఇలాంటి పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలాంటివి వస్తుంటాయన్నమాట. ఓకేనా? బ్రెడ్ ఉంటది కదా! బ్రెడ్ కూడా ఎక్కువ తీసుకోవద్దంటుంటారు. ఇంకా కొందరికి స్మోకింగ్ వల్ల వస్తుంటది. ఓకే. సరే వదిలేద్దాం. సరేనా? ఇలా చెప్తూ పోతే టైం వేస్ట్ అదంతా గాని. సరే అండి మరి. ఓకేనా? ప్రాక్టీస్ చేయండి.